హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా 2010 ఇయర్లో ఏం జరిగిందో రివిజన్ చేద్దాము. ప్రీవియస్ వీడియోస్ వరకు నేను 2009 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడలేదో మీరు ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడు 2010 ఈ ఇయర్లో టోటల్గా 16 పాయింట్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2010లో శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసి, చిదంబరం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం అని చెప్పేసి ఇలా చాలా ఉంటాయి. అవేంటో వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి చిదంబరం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. ఇది ఎప్పుడు జరిగింది అంటే జనవరి 5th అనమాట. ఎక్కడ? ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో. అయితే దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే పేరులోనే ఉంది కదా, చిదంబరం అనమాట. అప్పుడు ఇతను కేంద్ర హోంమంత్రి. ఆ ప్రత్యేక ఆహ్వానితుడు ఎవరు అంటే రోషయ్య అనమాట. సో ఇందులో హాజరైన వాళ్ళు ఏంటి అంటే వివిధ పార్టీల వాళ్ళు హాజరవుతారు. ఒక్కో పార్టీకి ఇద్దరు హాజరవుతారు అనమాట. ఒకరేమో ఏపీ నుంచి, ఇంకొకరేమో తెలంగాణ నుంచి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నెక్స్ట్ సాంబశివరావు అనమాట ఏపీ నుండి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రత్యేక తెలంగాణ నాకు ఇష్టమే అని చెప్పేసి ఓకే చెప్తాడు. ఈ సాంబశివరావు దాన్ని వద్దు అని వ్యతిరేకిస్తాడనమాట. నెక్స్ట్ టీడీపీ పార్టీ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, సో రామకృష్ణుడు, వీళ్ళిద్దరూ ప్రత్యేక తెలంగాణ అవసరం లేదు అని చెప్పేసి చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, జయశంకర్, వీళ్ళు ఎలాగో ఓకే చెప్పేస్తారు కదా. నెక్స్ట్ బీజేపీ పార్టీ వచ్చేసి బండారు దత్తాత్రేయ, హరిబాబు. సో వీళ్ళిద్దరూ ఈ ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం మాకు ఇష్టమే అని చెప్పేసి అంటారనమాట. సో ప్రజారాజ్యం పార్టీ వచ్చేసి చిరంజీవి, రామచంద్రయ్య హాజరవుతారు. వీళ్ళిద్దరూ సమైక్యాంధ్రకి మద్దతు తెలుపుతారనమాట. ప్రత్యేక తెలంగాణ అవసరం లేదని చెప్పేస్తారు. ఎంఐఎం పార్టీ నుంచి అసరుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, వీళ్ళిద్దరు కూడా అసలు ప్రత్యేక తెలంగాణ అవసరం లేదు అని చెప్తారు. సిపిఎం పార్టీ బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి. సో వీళ్ళిద్దరు కూడా ప్రత్యేక తెలంగాణ అవసరం లేదని చెప్పేస్తారు. నెక్స్ట్ సిపిఐ పార్టీ నారాయణ, గుండ్లా మల్లేష్ అనమాట. సో వీళ్ళిద్దరూ ఓకే చెప్తారు. సో దీని తర్వాత ఏమవుతుందంటే శ్రీకృష్ణ కమిటీని నియమిస్తుందన్నమాట ప్రభుత్వము. సో 2010 ఫిబ్రవరి 3కి. అయితే ప్రభుత్వం దీనికి ఇచ్చిన గడువు అంటే ఎప్పటిలోపు మీరు ఈ నివేదికను సమర్పించాలని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీకి ఎప్పుడు చెప్పింది అంటే 2010 డిసెంబర్ 31 లోపు మీరు సమర్పించాలని చెప్పింది. బట్ ఈ శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వానికి 2010 డిసెంబర్ 30లో సమర్పించిందనమాట. డేట్ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ వైజ్గా అడుగుతారు క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ శ్రీకృష్ణ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే, సో పేరులోనే ఉంది కదా, బిఎన్ శ్రీకృష్ణ అనమాట. సో ఇతను కర్ణాటక అనమాట. ఇతనిది సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇతను. అయితే ఇందులో 4 సభ్యులు ఉంటారు. సో వాళ్ళు ఎవరు అంటే, సో నేమ్స్ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏంటి అని చెప్పేసి కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో గ్రూప్ 2 లెవెల్లో చాలా ఇట్లా డీటెయిల్గా అడుగుతారనమాట. సో ఫస్ట్ వచ్చేసి వినోద్ కుమార్ దుగ్గల్, ఇతను హోంశాఖ మాజీ కార్యదర్శి. నెక్స్ట్ రణబీర్ సింగ్ అనమాట, ఇతను హైదరాబాద్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం డైరెక్టరు. రవీందర్ కౌర్, ఐఐటి ఢిల్లీ సామాజిక శాస్త్రాల ప్రొఫెసర్ అనమాట. సో అబుసల్ షరీఫ్, ఇతను ఆర్థికవేత్త. ఈ 4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి, చాలా ఇంపార్టెంట్. అవేంటి అంటే, సో ఫస్ట్ 2010 ఫిబ్రవరి 12కి రాష్ట్రంలో పర్యటించిందనమాట. ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో. సో అయితే కేంద్ర హోంశాఖ కమిటీ యొక్క విధి విధానాలు వెల్లడించిందనమాట, దీనికి ఎక్స్ప్లెయిన్ చేసింది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇందులో అధ్యయనం చేయాల్సిన అంశాలు ఎన్ని అంటే 7. సో ఒక్క టాపిక్లో మాత్రమే తెలంగాణ అనే అంశం ఉందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిదంటే, ఇప్పుడు 2010 డిసెంబర్ 30కి ఈ ప్రభుత్వానికి సమర్పించిందని చెప్పాను కదా. సో ప్రభుత్వం అప్పుడు ఎప్పుడు బహిర్గతం చేసింది, బయట పెట్టింది ఈ శ్రీకృష్ణ కమిటీని అంటే 2011 జనవరి 6th అనమాట. ఇక్కడ 10 అని ఉంది, సో మిస్టేక్లో 2011 జనవరి 6th నివేదికను కేంద్రం బహిర్గతం చేసిందనమాట. టోటల్ ఇందులో 9 చాప్టర్స్ ఉంటాయి. సో 668 పేజెస్, ఇంగ్లీష్లో అయితే 605 పేజెస్ అనమాట. సో ఇది అంటే 9 చాప్టర్స్. సో 8th చాప్టర్ని మాత్రము బయట పెట్టలేదు, అందుకే దీనిని చీకటి అధ్యాయం అంటారనమాట. సో ఈ 8th చాప్టర్ని బహిర్గతం చేయాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసింది ఎవరు అంటే నిజామాబాద్ ఎంపీ పండిత్ నారాయణ రెడ్డి అనమాట. అయితే 2011 మార్చి 23కి ఏమవుతుందంటే, హైకోర్టు న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి అనే అతను 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తాడనమాట. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ శ్రీకృష్ణ కమిటీ మొత్తం 6 సూచనలు చేసింది. సో ఇది కంపల్సరీ చూసుకోవాలి. కొన్ని సిమిలర్గా ఉంటాయి అనమాట, ఒక 2-3 పాయింట్స్. అలా అయినా ఇవి బైహాడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యథాతథ స్థితి కొనసాగింపు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సీమాంధ్ర తెలంగాణలుగా విడగొట్టి హైదరాబాద్ను కేంద్ర ప్రాంతం చేయడం అనమాట. థర్డ్ వన్, రాయల తెలంగాణ చేసి కోస్తాంధ్రని రాష్ట్రాలుగా విడగొట్టాలన్నమాట. సీమాంధ్ర తెలంగాణలు విభజన చేసి హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయడము. 5th, హైదరాబాద్ రాజధానిగా
తెలంగాణ ఏర్పాటు చేయడము, సేమ్ సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయడం అనమాట. సో ఇదే అత్యుత్తమ ప్రతిపాదన, అంటే దీనికే ఎక్కువ ఇదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిందనమాట. సమైక్యంగా ఉంచడం, తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయడం, ఇది 6th పాయింట్. ఈ 6 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక 3rd పాయింట్ వచ్చేసి ఏంటి మరి 2010 ఇయర్లో అంటే ఫిబ్రవరి 10కి వంట వార్పు జరుగుతుంది. సో హైదరాబాద్ నుంచి కరీంనగర్, హైదరాబాద్ నుంచి వరంగల్ రహదారులపై ఈ వంట వార్పు అనేది అంటే చేస్తారనమాట. ఇక 4th పాయింట్ వచ్చేసి మానవహారము. ఇది మానవహారం వచ్చేసి ఫిబ్రవరి 4కి ఫిబ్రవరి 5కి జరుగుతుంది. సో ఫిబ్రవరి 4కి వచ్చేసి ఆదిలాబాద్ టు మహబూబ్ నగర్ అంటే అలంపూర్ వరకు అనమాట. హారం అంటే ఏంటి, దండ కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కోదాడ 2nd అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి డేట్, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు. ఇక 5th పాయింట్ వచ్చేసి ఫిబ్రవరి 7కి ఏం జరుగుతుంది అంటే నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో సో జమాతే ఇస్లాం హిందూ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది అనమాట. సో కేయులోనేమో పొలికేక సభ జరుగుతుంది. పొలికేక సభ ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి 7, 2010. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫిబ్రవరి 12కి 13కి ఏం జరుగుతుందంటే తెలంగాణ జాతర జరుగుతుంది నిజాం కాలేజ్ యువ తెలంగాణ సారథ్యంలో. నెక్స్ట్ 14కి వచ్చేసి ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వీళ్ళు ఉన్నారు కదా కొందరు, సో లక్ష్మీనారాయణ అతను రాజీనామా చేస్తారనమాట. సో మార్చ్ 26 ఇదంతా 2010 కదా. సో గిది తెలంగాణ అనే పుస్తకం అనమాట ఆవిష్కరణ. సో ఇది రచించింది ఎవరు అంటే కార్టూనిస్ట్ శేఖరు. కొన్ని బుక్స్ ఇలా అడుగుతారనమాట, గిది తెలంగాణ అని చెప్పేసి, కార్టూనిస్ట్ శేఖరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మార్చ్ 26 వచ్చేసి రాజ్ న్యూస్ అని ఉండదు కదా, సో అది ఆ ఛానల్ని ప్రారంభించింది అనమాట కేసీఆర్. సో దీనికి సీఈఓ ఎవరు, ఈ రాజ్ న్యూస్కి సీఈఓ ఎవరు అంటే నారాయణ రెడ్డి, ఎడిటర్ కోహెడ్ సురేష్ అనమాట. సో ఈ న్యూస్ ఈ తెలంగాణ ఉద్యమం గురించి చాలా చెప్పేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మే 17కి ఏమవుతుంది అంటే హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో జయశంకర్, బి వినోద్ కుమార్ వీళ్ళు ఇద్దరు ఏంటి అంటే శ్రీకృష్ణ కమిటీని కలుస్తారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 11th పాయింట్ అక్టోబర్ 2కి సో గన్ పార్క్ వద్ద కావడి కుండల పుస్తకం ఆవిష్కరణ జరుగుతుందన్నమాట. కావడి కుండలు ఎవరు రచించారు అని అడుగుతారు, కోయి కోటేశ్వరరావు అనమాట. సో సీమాంధ్ర కవులు తెలంగాణను కూడా రచిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కోటి బతుకమ్మల జాతర ఎప్పుడు జరుగుతుంది, అక్టోబర్ 15th జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో అంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో. నెక్స్ట్ వచ్చేసి నవంబర్ 25కి సో కిరణ్ కుమార్ రెడ్డి అంటే రోషయ్య రాజీనామా చేశాడనమాట. రోషయ్య రాజీనామా చేయగానే కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. డేట్ ఇంపార్టెంట్, 2010 నవంబర్ 25కి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాంతాచారి ఉన్నాడు కదా, 2009 డిసెంబర్ 3కి సూసైడ్ చేసుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎల్బీ నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చనిపోతాడు సూసైడ్ చేసుకొని. సో నవంబర్ 29కి సూసైడ్ చేసుకుంటే డిసెంబర్ 3కి చనిపోతాడు అనమాట. సో తన తొలి వర్ధంతి సందర్భంగా సో ఇతనిది మోత్కూర్ అనమాట, పొడిచేడు గ్రామము అంటే యాదాద్రి భువనగిరి డిస్టిక్ అనమాట. ఇతని యొక్క విగ్రహం ఆవిష్కరిస్తాడనమాట. ఎక్కడ అంటే ఈ పొడిచేడు గ్రామంలో. నెక్స్ట్ వచ్చేసి వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నమాట డిసెంబర్ 16కి. నెక్స్ట్ ఇక లాస్ట్ వచ్చేసి డిసెంబర్ 30కి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ అని చెప్పాను కదా. సో ఈ డేటు ఇవన్నీ 2010లో జరిగిన 16 పాయింట్స్ అనమాట, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మెయిన్గా చిదంబరం అధ్యక్షతన జరిగిన సమావేశము, అలాగే శ్రీకృష్ణ కమిటీల యొక్క నివేదిక, మానవహారము, ఈ వంట వార్పు ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి కొన్ని బుక్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. Thank you.